గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు నూతన సంవత్సరం వేళ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అంటే నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తి టికెట్ ధరతో ప్రయాణించాల్సి ఉంటుంది. కొద్ది వారాల క్రితం వరకు రహదారులపైన ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎదురుచూసింది. బస్సుల్లో సీట్లు నిండడం కోసం ఫ్యామిలీ 24 T6 రాయితీ టికెట్లను ప్రవేశపెట్టడం వంటి పలు ప్రయోగాలకు తెరలేపింది. అయితే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సులో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న వెనక కారణాలేంటి? గురు, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్యామిలీ ప్యాక్స్ అయినటువంటి సిటీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు ఏదైతే ఫ్యామిలీ ప్యాక్స్ ఉంటే ఫ్యామిలీ T24 అయితే ఒకటి T6 టికెట్లను ఉపసంహరించుకున్నట్లు ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లుగా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇది కేవలం ఏదైతే డిసెంబర్ 9న మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఏదైతే ఉంటుందో అది అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బస్సుల యొక్క రష్ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందుకు ఉన్నటువంటి 60% ఆక్యుపెన్స్ ఉన్నటువంటి బస్సెస్ ఇప్పుడు దాదాపుగా 80% వరకు పెరిగింది. అది ముఖ్యంగా ఇంకా కొన్ని ఇటు దేవాలయాలు ఉన్నటువంటి ఏరియాస్ లో, డిస్ట్రిక్ట్స్ లో చూసినట్లయితే అది 100% కి కూడా ఆక్యుపెన్సీ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా ఎవరైతే కండక్టర్స్ ఉంటున్నారో వాళ్ళు టికెట్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కొంతమంది మాత్రమే బస్సులో ప్రయాణించే వారు ఉంటుండే. అంటే మిగతా నియర్ బై ఏరియాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ వరకు షేరింగ్ ఆటోస్ ని ఎంచుకునే వాళ్ళు. అంటే ఎప్పటికి వారు వాళ్ళ సొంత వెహికల్స్ ని కావచ్చు, ఇంకా ఏదైతే ఆటోస్, షేరింగ్ ఆటోస్ ఉంటాయో, ఎందుకంటే టికెట్ అయితే కంపల్సరీ బస్సులో ఇవ్వాల్సిందే, డబ్బులు దీనికైనా ఇస్తుందనే ఉద్దేశంతో మెయిన్ గా ప్రైవేట్ వెహికల్స్ ని ఎంచుకునేవారు. అయితే ఎప్పుడైతే టీఎస్ గవర్నమెంట్, అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ఈ ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఏదైతే అమలుకి వచ్చిందో అప్పటి నుంచి కూడా, అంటే డిసెంబర్ 9 నుంచి కూడా మహిళలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడుకుంటున్నారు, అంటే యూజ్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 60% ఆక్యుపెన్సీ ఇప్పుడు 80% వచ్చిందంటేనే మనం దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే టెంపుల్స్, ఇటు యాదాద్రి కావచ్చు, అటు వేములవాడ కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఇట్లా టెంపుల్స్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లో 100కి 100% ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా రష్ ఉన్న నేపథ్యంలో టికెట్స్ జారీ చేయడం చాలా కష్టతరమైనని చెప్పేసి కొంత మేరకు ఏదైతే ఆర్టీసీ సిబ్బంది కూడా టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మెయిన్ గా హైదరాబాద్ కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే ఇంతకుముందుకు ఉన్నటువంటి ఫ్యామిలీ 24 కావచ్చు, T6 కావచ్చు ఇవ్వాలి అంటే కంపల్సరీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఏదైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి వాళ్ళ యొక్క ఏజ్ ను కూడా ఆ టికెట్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ 24 టికెట్ కి సంబంధించి 4 వ్యక్తుల యొక్క డీటెయిల్స్ ఆ టికెట్ లో పొందుపరచాల్సి అవుతుంది. దాదాపు దీనికి ఒక 5 నుంచి 10 నిమిషాల పైననే సమయం పడుతుంది అని చెప్పేసి ఇప్పటికే కండక్టర్స్ యాజమాన్యానికి చూపించడం జరిగింది. ఇక్కడ టైం చాలా తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు విన్నవించడంతో ఇప్పటి నుంచి దాదాపుగా డిసెంబర్ 31 వరకు కూడా ఈ పథకం అయితే అమల్లో ఉంది. ఇది జనవరి 1 నుంచి పూర్తిగా నిలిపివేసినట్టుగా ఇప్పటికీ యాజమాన్యం అయితే మనకి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కేవలం బస్సుల్లో మహిళల యొక్క శాతం పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంక ఇప్పటి నుంచి, అంటే మొన్నటి వరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే ఆర్టీసీ బస్సు మొదటి స్టాప్ ప్రయాణం స్టార్ట్ అవుతుందో అక్కడ చాలా మంది కండక్టర్స్ అడుక్కున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలమ్మా అని చెప్పేసి అడుక్కున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అసలు బస్సు ఆగడమే ఆలస్యము, బస్సు మొత్తం ఫుల్ అయిపోవాల్సిన పరిస్థితి పడుతుంది. చాలా సందర్భాల్లో చాలా ఏరియాస్ నుంచి కూడా ఫుడ్ బోర్డింగ్ కూడా మహిళలు చేస్తున్న పరిస్థితి ఇప్పటికీ కనపడుతుంది. ఇటు బస్సెస్ తగ్గడము ప్లస్ ఇటు ఏదైతే రష్ పెరగడంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ తరుణంలోనే టికెట్స్ జారీ చేయడం కండక్టర్ ఒక సవాల్ గా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీ ప్యాక్ లో దాదాపుగా ఒక 300 చెల్లించి వాళ్ళ ఫ్యామిలీ ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకున్నటువంటి సమయం నుంచి కూడా దాదాపు 24 గంటల పాటు కూడా ఫ్యామిలీ మొత్తం ప్రయాణించే అవకాశం ఉండేది. అంతేకాకుండా T6 లో కూడా ₹50 చెల్లించి దానికి సంబంధించి ఏదైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా సిటీ మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఒక వెసులుబాటు ఉండేది. అది ఈ రోజు నుంచి నిలిపివేసినట్టుగా టీఎస్ఆర్టీసీ అయితే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ రోజు జనవరి 1 చాలా కార్యాలయాలకి, ఇటు ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, చాలా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు కావచ్చు, స్కూల్స్ కి హాలిడే ప్రకటించడం, చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం బయటకు వెళ్లే ప్లాన్ లో, అంటే టెంపుల్స్ కావచ్చు, ఇంకా జూ, అంటే ఏదైతే విజిటింగ్ ఏరియాస్ ఉంటాయో వాటికి వెళ్లే
ఆలోచనలో ఉంటారు. ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంచెం ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విషయం అని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్లయితే కేవలం ఫ్యామిలీ ప్యాక్స్ అయితే ఏదైతే ఫ్యామిలీ T24 కావచ్చు T6 జారీలు అయితే టికెట్స్ నిలుపుదల అనేది కేవలం ప్రయాణికులకు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగిన నేపథ్యంలోనే రష్ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి TSRTC MD సజ్జనార్ తెలిపినట్టు కూడా మనకు తెలుస్తుంది గురు. ఓకే రైట్, థ్యాంక్ యూ భవిత.